800 కోట్లు ఢిల్లీ నుంచి ఈజీఎస్ పథకం కింద వచ్చి 3 నెలలు కింద గ్రామాల్లో పనిచేసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దానికి కాంట్రిబ్యూషన్ స్టేట్ 350 కోట్లు ఇచ్చి ఈ 1150 మీరు ఖర్చు పెడితే మళ్ళీ వస్తుంది కదా సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఢిల్లీకి వెళ్ళి. ఈ 800 మీరు 3 నెలలకెళ్ళి ఆపుకోవడం ద్వారా గ్రామ పంచాయతీలు కట్టిన వాళ్ళు, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టిన వాళ్ళు, అంగన్వాడీలు కట్టిన వాళ్ళు, సీసీ రోడ్లు చేసినటువంటి వాళ్ళు ఇవాళ పాపం రోడ్ల మీద పడి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దయచేసి ఢిల్లీ నుంచి వచ్చిన ఈజీఎస్ డబ్బు 800 కోట్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. గ్రామ పంచాయతీలు నేను అడుగుతా ఉన్నా మా బట్టి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని డబ్బులు గ్రామ పంచాయతీలకు ఇచ్చారో చెప్పండి. 8 నెలల కాలంలో గ్రామ పంచాయతీలకు 8 రూపాయలు ఇచ్చారా? ఇస్తే ఎప్పుడు ఇచ్చారు, ఎన్ని పైసలు ఇచ్చారో చెప్పండి. బుగ్గలకు పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్ కు పైసలు లేవు, డీజిల్ కు పైసలు లేదు, దోమల మందుకు పైసలు లేవు, గడ్డి మందుకు పైసలు లేని పరిస్థితి. ఇలా వైద్య ఆరోగ్య శాఖకు పంచాయతీ రాజుకు దగ్గర సంబంధం ఉంటది. పంచాయతీ రాజ్ శాఖ బాగా పనిచేయగలిగితే ఆసుపత్రుల్లో పేషెంట్లు తక్కువ ఉంటారు. లేకపోతే వైరల్, డెంగ్యూ, మలేరియా లాంటి ఫీవర్లతో ఇలా హాస్పిటల్ అన్ని కిటకిటలాడుతున్నాయి. మొన్న ఏదో పేపర్లో చూశాను, 60 పడకల ఆసుపత్రిలో 120 మంది పేషెంట్లు ఉన్నారు అని ఒక పత్రికలో వార్త చూశాను. ఎందుకు పెరుగుతా ఉన్నాయి డిసీజెస్ అంటే మరి అక్కడ ఇబ్బంది ఉన్నది కనుక దయచేసి 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన 500 కోట్లు వచ్చినాయా రాలేదా, మీరు ఎప్పటిలోగా రిలీజ్ చేస్తారో క్లారిటీ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే విధంగా మీరు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు దిగిపోయింది. వాళ్ళ జీతాలు 4-5 నెలలు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు చేసిన పనులు పెండింగ్ లో ఉన్నాయి. దయచేసి వాటిని విడుదల చేయాలని చెప్పి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా